అందిపుచ్చుకొని మంచి భవిష్యత్తును కోరుకుంటూ సదా శుభాకాంక్షలు ఆశిస్తూ నమస్తే. ఆల్ ద బెస్ట్. ఇలా మాట్లాడకపోవడం వల్లే వెంకటేశ్వర గారు నన్ను ఇలా ఈ విధంగా అనడం జరిగింది. కోవిడ్కి 2003లో వచ్చాను. యాక్చువల్గా విశ్వేశ్వరరావు గారితో పంచుకున్నాను. టీపీఎస్లో గొప్ప శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్, జగన్నాథరావు ఎక్స్ప్రెషన్గా ఉన్నప్పుడు నేను జరిగినాను. అప్పటి నుంచి మా పరిచయం బాగా జరిగింది. మేము చక్కగా క్యాంపుల్లో తిరిగి అందులో చాలా ఉత్సాహంగా క్యాంపులు తిరిగి వాళ్ళందరినీ కరెక్ట్ చేస్తున్నారని చేస్తున్నాం. తర్వాత ప్రస్తుతం ఇప్పుడు ఎంఐపీ ప్రాజెక్టులో చేస్తున్నాం. నేనేమో క్లయింట్ కాంట్రాక్టర్ సైడ్ నుంచి ఆయన క్లయింట్ నుంచి ఈ ప్రాజెక్ట్లో మా అసోసియేషన్ చాలా క్లోజ్గా ఉంది. ఈ అసోసియేషన్ వల్ల కూడా కొన్ని వర్క్స్ చాలా ఈజీగా అవుతుంది మాకు. ఏ పర్సనల్గా కానీ ఆఫీషియల్గా కానీ ఏ విషయం వచ్చినా సరే నేను ఆయన ఫోన్ చేయడం, ఆయన నాకు ఫోన్ చేయడం, వెంటనే ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం జరిగింది. యాక్చువల్గా వెళ్ళిపోతున్నానంటే పర్సనల్గా నాకు చాలా బాగా అనిపిస్తుంది. అయినా సరే కోసం వెళ్తున్నాను కాబట్టి శశి వాళ్ళు కూడా ఒకళ్ళు. శశితో మొదటి పరిచయం గొడవతో స్టార్ట్ అయింది. నాకు తెలిసిన వరకు గొడవతో స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్ ఎక్కువ క్లోజ్ అవుతుంది. ఇంకొకటి మా ఫోన్ ఒకటి మోగపోతారు మా మొట్టమొదటిగా. తర్వాత మా పిల్లలు నేను ఎప్పుడైనా ఫోన్ స్టార్ట్ చేయగానే అమ్మ ఫోన్ ఎవరికి శశిగా ఒక నిమిషం అని వాడు పని అయిన తర్వాత నువ్వు ఫోన్ చేయిస్తారు. ఇంకా చెప్పాలంటే శశి మేము చాలా మిస్ అవుతున్నాం. విష్ ఆల్ ద బెస్ట్ శశి అండ్ విశ్వేశ్వరరావు గారు అండ్ భరత్. తెలియట్లేదు, మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నందుకు బాధగా ఉంది. కెరీర్ పరంగా మంచి జాబ్ రావడం వల్ల వెళ్తున్నాను. ఇక్కడ నేను కువైట్ వచ్చిన 2 నెలలోనే నా రూమ్మేట్గా ఉన్న సుభద్రారావు గారు, ఇక్కడ ఉన్న మిత్రులు పెద్దలందరిలో రాజు గారు నాకు ముందుగా పరిచయం. ఆయన అంటే గ్యాస్ ప్లాంట్లో అండ్ నన్ను మామూలుగా చాలా సపోర్ట్ చేస్తూ ఉండేవారు. మిగతా వాళ్ళ దగ్గర కూడా ఇట్లా మా మనిషి అని అట్లా చెప్తూ ఉండేవారు. నాకు ఇంకా బాగా గుర్తుంది. అలాగే కమిటీలోకి తీసుకురావడానికి నేను జగన్నాథ్ గారు, అసలు జాయిన్ చేసిన శివాజీ గారు, ఆయన దుబాయ్లో ఉన్నారు. మోస్ట్లీ ఆయన నైబర్గానే ఉండబోతున్నారండి వెళ్ళిన తర్వాత జగన్నాథ్ గారి ద్వారా కమిటీలోకి రావడం, మళ్ళీ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇట్లా చేయడం, ఇట్లా టీకేఎస్ ద్వారానే నాకు అందరూ పరిచయం, ఇక్కడ ఎక్కువ మంది పరిచయం, పర్సనల్ పరిచయాలు కంటే. ఆ విషయంలో నేను టీకేఎస్కి ఎప్పుడు కృతజ్ఞతాభావంతో ఉంటాను. అలాగే మీలో ఎవరు ఎప్పుడు దుబాయ్ వచ్చినా, అలాగే నా ప్రజెన్స్ ఎక్కడుండి అక్కడికి మీరు వచ్చిన మీ అందరికీ వెల్కమ్. అలాగే మెయిల్స్లో కూడా నేను నా ఫ్రెండ్స్ అందరితో కూడా జనరల్గా అందరితో టచ్లో ఉంటాను. ఈవెన్ నా బాల్యనాటి స్నేహితులు ఓన్లీ 2 years 1982-82 చదువుకున్న మిత్రులు కూడా ఇప్పుడు నాకు ఇంకా క్లోజ్గానే మూవ్ అవుతూ ఉంటాను. నేను అందరితో అలాగే టచ్లో ఉంటాను. ఎవరు ఈమెయిల్ ఇచ్చిన వెంటనే రిప్లై ఇస్తాను. నేను వదిలిపెడుతున్నందుకు బాధగా ఉన్నా జాబ్ గురించి వెళ్ళాల్సి వస్తుంది. అట్లాగే అలాగే ఈవినింగ్ ఇక్కడ మనందరం కలవడానికి ఏర్పాటు చేసిన మిత్రులందరికీ మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో వాతావరణం యాక్చువల్లీ చక్కగా ఆహ్లాదంగా ఉంది. ఈ సందర్భంలో యాక్చువల్లీ చక్కగా చిలిపిగా చేయాలంటే మీ వివాహం ముచ్చట్లు అసలు పెళ్ళి ఎట్లా జరిగింది, అసలు ఆ సరదాలు, ఆ సంతోషాలు సరదాగా కాసేపు అంతా పంచుకోమని. ఫస్ట్ పుట్టానండి, తర్వాత పెద్దదాన్ని నేను, ఆ తర్వాత పెళ్ళయింది. ఇలా జరిగిపోతూ ఉంటేనేమో కోవిడ్ వచ్చామంటే అనుకోకుండా
అది కాదమ్మా ఏ సందులో కలిసారని అంటే అప్పుడు సందులు లేవండి, అన్ని రోడ్లే. అదే ఏ రోడ్డు అంటే మనిద్దరం కలిసి రోడ్డు ఏదని అడుగుతున్నారు కదా మరి. Anyway, మంచి ఫ్రెండ్స్ సర్కిల్ మిస్ అవుతున్నానని చాలా బాధగా ఉంది. మీరు వచ్చినప్పుడు నేను అంటే అప్పుడు వస్తా అంటారు కదా, అంటే నేను ఉంటాను కదండి విజయవాడలో, వెళ్తూ ఉంటాం. అదే మీరు చెప్పొస్తే కనుక ఎక్కడైనా వెళ్తాం, మీరు చెప్పకుండా వస్తే అక్కడ మంచి ఫ్రెండ్స్ సర్కిల్ నిజంగా చాలా బాగా మిస్ అవుతాను. మీ మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసిందే ఇక్కడ. అసలు నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన తర్వాత ఇక్కడ సెటిల్ అయ్యాను. ఏం మాట్లాడదామా అది విదేశం ఉంటారు అందరూ. ఊరికి వచ్చిన తర్వాత అంతా చాలా బాగుంది. అసలు వదిలి వెళ్ళడం ఏమాత్రం ఇష్టం లేదు. ఇది చెప్పారు బాగుంటుంది అక్కడ, లైఫ్ చాలా బాగుంటుంది, భరత్ లైఫ్ చాలా బాగుంటుంది, అన్ని విధాలుగా బాగుంటుంది అని చెప్పినా సరే ఏ విధంగా నేను కానీ మా బాబు కానీ అసలు సాటిస్ఫై అవ్వలేదు వెళ్ళడానికి ఇక్కడ నుంచి. అసలు అది నేను మిస్ అయ్యానండి, చాలా బాధగా ఉంది. విశ్వేశ్వరరావు గారిలో మారినండి బాబు లేడీస్ దగ్గర చెప్పుకుంటుంటాడు నేను ఎందుకంటే బాబు జగన్నాథన్న గారు మాత్రం బిఫోర్ లాస్ట్ నేను చాలా బాధ పెట్టారండి. అప్పుడప్పుడు చూసేదాన్ని అప్పుడప్పుడు ఉండేవారు. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా ఆయన వెళ్ళిపోయేవారు, వెనకాల నేను పట్టుకొని వచ్చేదాన్ని. కానీ ఆ లైఫ్ నేను ముఖ్యంగా పూర్ణకళ్ళు కానీ బాగా మిస్ అవుతానండి ఈరోజు. ఎందుకంటే అత్తగారిలో బాగా సాధించేసేదాన్ని. అక్కడికి వెళ్ళి సరిగా చూసుకుంటావా లేదా అని. ఈయన చాలా లక్కీ అండి, వాళ్ళిద్దరూ దీన్ని చాలా ఆప్యాయంగా చూడడం అనేది. నేను చాలా ప్రేమించుకుంటున్నాను. ఆవిడ నాకు ఈ సపోర్టర్గా దొరకడం. ఇంకా నెక్స్ట్ మమత గారు, శ్రీనివాస్ గారు చెప్పాలంటే ఫస్ట్ మేము ఈ ఫ్రెండ్షిప్, ఈ అట్మాస్ఫియర్కి మేము ఇంట్రడ్యూస్ చేసిందే వాళ్ళండి. అసలు వాళ్ళ పాప మేఘాలని ఎలా చూసుకుంటారో మమ్మల్ని కూడా అట్లాగే చూసుకునేవాళ్ళు. వాళ్ళు ఒక విధంగా మాకు అబ్బోలిపా రావడం ఇష్టం ఉండేది కాదు. ఎందుకంటే ఎవ్రీ వీకెండ్కి మేము అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం, అర్ధరాత్రి వరకు అక్కడ ఉండేవాళ్ళం, స్పెండ్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. చాలా హ్యాపీ లైఫ్. వన్స్ వాళ్ళు ఇక్కడ అబ్బోలిపా రావడం వల్ల ఆటోమేటిక్గా ఈ కమిటీలో ఉండడం వల్ల ఏమో ఇక్కడ సర్కిల్ మాకు ఏర్పడడం వల్ల మేము అటలో పోయాం వాళ్ళ ఇంటికి. ఆ విధంగా కొంచెం అబ్బాయిగా వెళ్ళడం అనేది తగ్గింది. ఆ కోపం ఉంది మమత గారి బాగా. నెక్స్ట్ అందరూ రమ, శోభ, అందరూ అరుణ, వీళ్ళందరూ ఎట్లా అంటే మాకు అంటే రిలేషన్ ఇక్కడ లేదు కాబట్టి, తల్లిదండ్రులు ఇక్కడ లేరు కాబట్టి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినాక లేడీస్ ఎవరు ఫ్రెండ్స్ చెప్పుకోవడమే కదా. అట్లాగే ఒకరు చెప్పుకొని బాధలు తీర్చుకొని హ్యాపీగా ఉండడం అనేది ఇక్కడే జరిగిందండి. అది ఇండియాలో కూడా జరగదేమో బహుశా ఇట్లాగా. చాలా విధాలుగా మీ అందరికంటే నేను చాలా మిస్ అవుతాను వైట్ వాతావరణాన్ని మాత్రం. ఈయనంటే జాబ్ వెళ్ళిపోయి ఆయన బిజీగా ఉంటారు, బాబు అంటే ఆ స్కూల్కి వెళ్ళిపోయి తను బిజీ అయిపోతాడు. నేను ఒంటరిగా ఉంటాను, చాలా కాలం పడుతుంది నేను అడ్జస్ట్ అవ్వడానికి. అంటే పరిచయాలు అవుతారు, నెమ్మదిగా అవుతారు, అదే అలా స్టార్ట్ చేయాలంటే మీరు మళ్ళీ ఓ సంవత్సరం అందులో చేయాలి. ఓ సంవత్సరం చేసినప్పుడు మళ్ళీ ఇంకో గొడుగు పెడతాడు. శశి గారు ఒకసారి ఏమీ లేదు, మా గురించి ఆయన గురించి కాదు, మీ గురించి చెప్తారు. మీ గురించి చెప్పమంటే ఎవరు మైకే పుచ్చుకోవట్లేదు. అది కాదు, అది కాదు, మీ గురించి చెప్పాలంటే మీరు కుట్లు నేర్పారంట, బట్టలు చింపేసేసి కొట్టడం, బట్టలన్నీ చింపి కొడతాం మొదలు పెట్టారు జనాలు. ఇప్పుడు
బాగున్న బట్టలు చింపుకుంటున్నారు. మురళీ గారి ప్యాంట్లు కొడతా ఏమో లాగులైనాయండి. మరి ఈ బాధ నుంచి మేము విముక్తం అవుతామని చెప్పి కొద్దిగా ఆనందంగానే ఉంది. అట్లాగే వీళ్ళని చూస్తుంటే ఇప్పుడు అంతా మాట్లాడారు. నేను ఒక చిన్న గదలు మిత్రుడు వెంకటేశ్వరరావు సౌజన్యంతో పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరంది ఊవని, మూగనేలకు నీరంది ఊవని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, జల విద్యుత్తుకు కొరతే లేదు, జల విద్యుత్తుకు కొరతే లేదు, జన సంపత్తికి కరువే లేదు, అవసరానికి మీట నొక్కితే అందని వెలుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని, మూగనేలకు నీరంది ఊవని, మూగనేలకు నీరంది ఊవని వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని. ఈ పాట పాడుతున్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది విశ్వేశ్వరరావు గారు. సో మనందరి తరఫున వారికి దివ్యమైన భవ్యమైన భవిష్యత్తు ఉండాలని చెప్పి మనందరి తరఫున కోరుకుంటూ వారికి ఒక చిరు జ్ఞాపకని ఈ చిరు జ్ఞాపకని ప్రస్తుత తెలుగు కళా సమితి అధ్యక్ష బాధ్యత నిర్వహిస్తున్నటువంటి శ్రీ భాస్కర్ రెడ్డి గారికి జ్ఞాపకం ఇవ్వాల్సిందిగా చదివింది. థ్యాంక్ యూ భాస్కర్ రెడ్డి గారు. అలాగే ఇప్పుడు అంతా కలిసి ఒక గ్రూప్ ఫోటో ఇట్లాగే మొత్తం అంతా రావాల్సిందే కోరుతున్నాం. మీరు కూడా ఒకసారి వెళ్తే చాలు 4 ఫోటోలు పడ్డా బయటికి జూమ్ చేస్తున్నా.
సీను